హాయ్ ఫ్రెండ్స్, కీటెక్ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్రాఫిక్ ఎలా పెంచుకోవాలి, మన వెబ్సైట్కి ట్రాఫిక్ ఎలా పెంచుకోవాలి. అదొక ప్లగ్ఇన్ ఉందన్నమాట. ఆ ప్లగ్ఇన్ తోటి మనం ట్రాఫిక్ అంటే ఫేస్బుక్లో ట్రాఫిక్ ఎలా, విజిటర్స్ ఎలా రావాలనేది మన కాన్సెప్ట్ ఈరోజు. నా వెబ్సైట్ వచ్చేసి antasolu.com. సో విన్నప్పుడు కొంచెం నవ్వు వస్తుంది, బట్ ఏంటంటే ఈ వెబ్సైట్ పేరు పెట్టడానికి కారణం కూడా ఒకటే, జస్ట్ ఫన్నీగా ఉండాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది, antasolu.com. సో ఇందులో ఏంటంటే మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వెబ్సైట్కి ట్రాఫిక్ ఎలా జనరేట్ చేస్తున్నా అనేది కాన్సెప్ట్, అది కూడా ఫేస్బుక్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫేస్బుక్లో కమెంట్స్ పెట్టాలనుకోండి. సో ఒక్కొక్క పేజ్ ఓపెన్ చేసుకుని ఆ పేజ్లో వెళ్ళి కిందికి వెళ్ళి వాళ్ళ పోస్ట్ కింద పలానా నాది చూడండి అని చెప్పేసి మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా ఒక ప్లగ్ఇన్ ఉందన్నమాట. ఆ ప్లగ్ఇన్ నుంచి మనం ఎలా పోస్ట్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఆ ప్లగ్ఇన్ పేరు వచ్చేసి WP సోషల్ ట్రాఫిక్. ఓకే, ఈ ఈ ప్లగ్ఇన్ ఏం చేస్తుందంటే మనం మన ఫేస్బుక్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇది ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలంటే మన ఏపీఐ, ఫేస్బుక్ ఏపీఐ కీ ప్లస్ ఏపీఐ సెక్యూరిటీ కీ ఉంటుంది. అది ఫేస్బుక్ డెవలపర్ పేజ్లో ఉంటుంది అనమాట. ఈ డెవలపర్ పేజ్కి వెళ్ళి developer.facebook.com అని కొడితే ఈ పేజ్ వస్తుంది. సో ఇక్కడికి వెళ్ళి గ్రాఫిక్ ఏపీఐ ఎక్స్ప్లోరర్ అని కొడితే మీకు వస్తుంది. అది మనం ఇక్కడ మై యాప్స్ అని ఒక స్టోర్ ఉంటుంది పైన. సో ఆ స్టోర్కి వెళ్ళి మన మొత్తం ఇక్కడ ఉన్న డీటెయిల్స్ మొత్తం అంటే ఈ వెబ్సైట్కి సంబంధించిన యాప్ ఉంటుంది. ఆ యాప్కి సంబంధించిన ఏపీఐ కీ ప్లస్ సెక్యూరిటీ కీ ఉంటుంది. సో అది తీసుకొని కనెక్ట్ చేసుకుంటే సో ఇక్కడ ఉన్న నా పేజెస్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇక్కడ సెట్ చేసుకొని అథెంటికేషన్ చేసుకోవాలి. అథెంటికేషన్ చేసుకున్న తర్వాత మనం పేజెస్ని ఫైండ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఏ పేజెస్లో మన ఆర్టికల్స్ని మనం పబ్లిష్ చేయాలి. ఇప్పుడు నా కీవర్డ్స్ వచ్చేసి, ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఈ వెబ్సైట్కి టాలీవుడ్ న్యూస్ సంబంధించి మొత్తం స్ప్రెడ్ అయిపోవాలని నా టార్గెట్. సో నా కీవర్డ్స్ వచ్చేసి టాలీవుడ్ న్యూస్, టాలీవుడ్ మూవీస్ అండ్ టాలీవుడ్ మూవీ న్యూస్ అనమాట. సో ఆ కీవర్డ్ తోటి నేను సెర్చ్ చేస్తే ఇవన్నీ పేజెస్, ఈ పేజెస్ ఎన్ని ఉన్నాయి చూడండి, చాలా పేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ 7 పేజెస్ ఉన్నాయి అనమాట. అంటే ఒక్కొక్క పేజ్లో 50 అంటే 50 × 7 350 పేజెస్ ఉన్నాయి. సో 350 పేజెస్లో ఒక్కొక్క పేజ్కి లైక్లు వచ్చేసి చూడండి, ఒక్కొక్క పేజ్కి లైక్లు వచ్చేసి 1 lakh ఎబో ఉంది, 1,75,000, 51, ఓకే 45. సో ఒక్కొక్క దానికి ఇంచుమించు ఒక్కొక్కటి అనుకున్నా ఇవి చాలా పేజెస్ అనమాట. ఈ చాలా పేజెస్లో మనం ఒక కమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాలీవుడ్ టాకీస్ వాళ్ళు ఒక పోస్ట్ చేశారు, ఆ పోస్ట్ కింద మనం కమెంట్ పెట్టాలి. అయితే మనం ఏం చేస్తాం, జనరల్గా ఈ పేజ్కి వెళ్ళి ఆ పేజ్లో ఉన్న పోస్ట్ చూసి దాని కింద మనం కమెంట్స్ రాయాల్సి వస్తుంది. బట్ ఈ ప్లగ్ఇన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా మనం ఏం వెళ్ళి టైప్ చేయకుండా డైరెక్ట్గా మనమే ఈ ప్లగ్ఇన్ తోటి వాళ్ళ పోస్ట్ కింద డైరెక్ట్గా మన పోస్ట్ కింద మన పోస్ట్ అయిపోతుంది, అంటే కమెంట్ పోస్ట్ అయిపోతుంది. సో దాన్ని నేను షెడ్యూల్ చేస్తా. షెడ్యూల్ ఎలా చేస్తామంటే సో షెడ్యూల్ అయిపోతుంది అనమాట. మనం వన్స్ క్లిక్ అయిపోయింది చూడండి, వాంట్ టు నో వై కట్టప్ప కిల్స్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కమెంట్ పెట్టుకున్నా. ఒక కమెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ని ప్రమోట్ చేయాలనుకున్నా ఆ పేజ్కి సంబంధించిన కమెంట్ పెట్టుకోండి. ఇప్పుడు నేను కట్టప్ప ఎందుకు చంపాడు అనేది ఒక ఆర్టికల్, ఆ ఆర్టికల్కి సంబంధించిన పోస్ట్ అన్నమాట. అంటే కమెంట్, ఈ కమెంట్ని నేను పోస్ట్ చేస్తున్నా. ఈ పోస్ట్ చేసేటప్పుడు కూడా లాస్ట్లో లింక్ వస్తుంది. ఈ లింక్ అని కొడితే ఆ లింక్ ఏంటంటే మన ఫేస్బుక్ లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద కొడితే మన ఫేస్బుక్ పేజ్ వస్తుంది. సో ఇక్కడ 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. ఒకటేమో ఫేస్బుక్ పేజ్ వస్తుంది, పేజ్ తర్వాత మన వెబ్సైట్ లింక్ వస్తుంది. సో ఆ రెండింటికి మనకు అడ్వాంటేజ్. సో పేజ్తో పాటు ఫేస్బుక్ పేజ్తో పాటు వెబ్సైట్ లింక్ కూడా వస్తుంది. సో అలా ట్రాఫిక్ జనరేట్ అవుతుంది. సో ఇలా మనం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు వేరేదంటే ఫర్ ఎగ్జాంపుల్ antasolu.comకి వెళ్ళి ఒక ఆర్టికల్ చూసుకుందాం. ఇప్పుడు ప్రమోట్ చేయని ఆర్టికల్ చూసుకుంటే ఆ ఆర్టికల్కి సంబంధించింది మనం ఇప్పుడు పోస్ట్ చేద్దాం. సో పోస్ట్ ఏంటంటే జనతా గ్యారేజ్ పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా భర్త నన్ను హింసించారు సింగర్ అంటే, ఇప్పుడు ఈ పోస్ట్ వచ్చేసి సునీత అది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్.
సింగర్ సునీత అనుకున్నాను ఈ పోస్ట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నా భర్త నన్ను హింసించారు అనే ఈ పోస్ట్ తీసుకొని కమెంట్ పేజ్లో ఇక్కడ పెట్టుకొని తర్వాత నేను లింక్ యాడ్ చేస్తాను అనమాట. లింక్ ఏంటంటే ఇక్కడ లింక్ క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది లింక్. ఓకే, సో ఓకే ఈ వీడియో నేను పెట్టాను. సో ఈ వీడియోని ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది నేను డిలీట్ చేసేస్తున్నా. సో ఎందుకంటే ఇక్కడ రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది తీసేసి నేను నా భర్త నన్ను హింసించారు స్పేస్ లింక్ LINK లింక్. సో ఇప్పుడు నేను ఇది యాడ్ చేసుకుంటున్నా. ఓకే, సో యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ నా పేజెస్కి వెళ్తా. పోస్ట్లోకి వెళ్ళి నా భర్త నన్ను హింసించాలనే పోస్ట్ నేను చూసుకుంటా ఇప్పుడు. ఓకే, పోస్ట్ ఎక్కడో ఉంది. కట్టప్ప కిల్ పోస్ట్ సరే ఇదే నేను ఈ లింకే తీసుకుంటా. సో ఇవ్వండి యాడ్స్ అండి ఇవి. ఇప్పుడు ఓకే పోస్ట్ ఎడిట్ ఇక్కడ డైరెక్ట్ చేసేస్తాను, నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఈ పోస్ట్ వచ్చిన తర్వాత ఈ పోస్ట్ నేను ప్రమోట్ చేయాలి. ఓకే, ఇవన్నీ యాడ్స్ అండి బాబు, యాడ్స్ అంటే ఐ మీన్ సో ఈ సైడ్ నుంచి కూడా అమౌంట్ జనరేట్ అవుతూ ఉంటుంది యాడ్స్ నుంచి. గూగుల్ యాడ్సెన్స్ ప్లస్ కంటెంట్ యాడ్స్ ఉన్నది Anyfy.com. సో ఇలాంటి కొన్ని యాడ్స్ నేను వెబ్సైట్లో పెట్టుకుంటాను. మనం వెబ్సైట్ మెయింటైన్ చేయాలంటే మనకు డబ్బులు కావాలి, ఇంపార్టెంట్. సో ఆ డబ్బుల కోసమే కదా ఇచ్చేసేది మనం. సో ఇప్పుడు ఓకే ఈ అమ్మాయిది నా భర్త నన్ను హింసించారు సింగర్ మాధవి లతది మాధవి. సో ఇది ఎప్పుడో పోస్ట్. ఓకే మీకు జస్ట్ మామూలుగా చూపించడం కోసం చేస్తున్నాను. సో నా భర్త నన్ను హింసించారు లైవ్. సో ఇదేంటంటే జస్ట్ నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ నేను ఇక్కడ పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే గెట్ మీ ట్రాఫిక్ అని పెడతాను. సో గెట్ మీ ట్రాఫిక్ అయిన తర్వాత ఇది ఫేస్బుక్లో పోస్ట్ అయిపోతుంది. ఫేస్బుక్లో నా ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ అయిపోతుంది. పోస్ట్ అయిపోయిన తర్వాత ఇదేం చేస్తుందంటే ఇప్పుడు నేను నిజంగా అది పోస్ట్ అయిందా లేదా, అంటే వేరే వాళ్ళ పేజ్లో పోస్ట్ అయిందా లేదా అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను షెడ్యూల్ చేశాను. షెడ్యూల్ చేసిన తర్వాత ఒక 4-5 అవర్స్ తర్వాత అది ప్రతి పేజ్కి వెళ్ళి సెట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్కటి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం కట్టప్ప కిల్ గోగుల్ అనే దాని మీద పెట్టాను. ఇప్పుడు ఇది నా పేజ్ నుంచి వేరే వాళ్ళ పేజ్లో నేను ఎలా కమెంట్ పెట్టాను అని చూపిస్తాను. చూడండి, అంటే నేను ఈ పేజ్కి వెళ్ళి నేను డైరెక్ట్ వెళ్ళి పెట్టింది కదండి, ఆటోమేటిక్గా సాఫ్ట్వేరే ట్యాప్ లాగిన్ డైరెక్ట్ వాళ్ళ పేజ్ కింద వెళ్ళి పోస్ట్ చేసేసాను అనమాట. పోస్ట్ నేను చూపిస్తాను చూడండి. వాంట్ టు నో వై కట్టప్ప కిల్ బాహుబలి ఆన్సర్ దిస్ క్వశ్చన్ అని చెప్పేసి ఇది చేస్తే నా అంతసొల్లు.com పేజ్కి వస్తుంది. ఆ పేజ్లో ఏంటంటే ఆ పేజ్లో మన పోస్ట్ ఉంటుంది. సో ఆ పేజ్కి వస్తారు. ఆ పేజ్ వచ్చిన తర్వాత పోస్ట్ చూస్తారు. పోస్ట్ చూసిన తర్వాత మనకు కమెంట్స్ వస్తాయి. ఇది ఒకటనే కాదు, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న పేజెస్ అని. ఈ పేజ్ కూడా నాది కాదు చూడండి. రితికా సీన్ ఆఫ్ ది ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్ అంటే ఎవరో నాకు తెలియదు. ఆ పోస్ట్ పేజ్ కూడా నాకు తెలియదు. సో ఇంకో పేజ్ చూడండి. సో ఈ పేజ్ వచ్చేసి టాలీవుడ్. సో ఈ పేజ్లో కూడా నా పోస్ట్ ఒకటి ఉంటుంది చూడండి. అది కూడా టాప్ పోస్ట్, వాళ్ళ టాప్ పోస్ట్ కిందనే ఉంటుంది చూడండి. వై వాంట్ టు కిల్ కట్టప్ప బాహుబలి, ఇది ఆన్సర్ దీనికి. ఏంటంటే దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, అంతసొల్లు.com పేజ్ ఓపెన్ అవుతుంది. అంతసొల్లు.com పేజ్ వస్తుంది. ఓకే, ఇలా అంతసొల్లు.com పేజ్ వస్తుంది అనమాట. కొంచెం ప్రాబ్లం ఉంటుంది మీకు. సో
సో ఇదండి కాన్సెప్ట్. సో ఇది ఏంటంటే WP సోషల్ ట్రాఫిక్. ఈ ప్లగిన్ మీరు కొంటే $40 $45 ఏముంది. సో మీకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నన్ను అప్రోచ్ అయితే మేబీ మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మనం అడ్జస్ట్ అవుదాం. ఎందుకంటే నా కాన్సెప్ట్ వచ్చేసి హెల్ప్ చేయడం, డిమాండింగ్ ఏం లేదు. ఇప్పుడు నాతో పాటు మీరందరూ కూడా ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశం నా కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్తోనే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేశాను. ఆ కాన్సెప్ట్తోనే ఇప్పటివరకు అమెజాన్ వెబ్సైట్ చేసిన తర్వాత నాకు దగ్గర 40 నుంచి 45 40-45 మెంబర్స్ అప్రోచ్ అయ్యారు. ప్రతి పర్సన్కి ప్లగిన్ ఇచ్చాను. ప్రతి పర్సన్ కొంతమందికి తెలియని వాళ్ళకి వెబ్సైట్ చేసి ఇచ్చాను. సో ఏం తీసుకోలేదండి, జస్ట్ 1000 రూపీస్ 1500 అలా ఇచ్చారు చాలామంది. కొంతమంది 1000 ఇచ్చారు, కొంతమంది 1500 ఇచ్చారు, కొంతమంది 2000 ఇచ్చారు. డిపెండ్స్ వాళ్ళ వర్క్ని బట్టి. ఇప్పుడు జస్ట్ ప్లగినే కావాలంటే 1000 తీసుకున్నాను. కొంచెం వర్క్ చేసి పెట్టండి సార్ అంటే 1500 2000 తీసుకున్నాను. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఇలా బ్రీఫ్గా ట్యూటోరియల్ లాంటిది ఇవ్వండి సార్ అంటే వాళ్ళ దగ్గర 2500 అట్లా తీసుకున్నాను. సో ఇప్పటివరకు అయితే 40-45 మెంబర్స్ నన్ను అప్రోచ్ అయ్యారు ఈ వీడియోస్ చూసిన తర్వాత. సో నా కాన్సెప్ట్ వచ్చేసి ఒకటేనండి, కొంచెం ఇప్పుడు నేను ఎలా గ్రో అవుతున్నానో మీరందరూ కూడా గ్రో అవ్వాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను కూడా చాలా స్ట్రగుల్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు. సో మిమ్మల్ని అందరినీ కూడా కొంచెం పుషప్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తూ యూట్యూబ్లో పెడుతున్నాను. సో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను చేసే ప్రతి వీడియో మీ డైరెక్ట్గా మీ ఈమెయిల్కి వచ్చేస్తుంది. సో మీకు ఈమెయిల్ చెక్ చేసినప్పుడల్లా అది కనిపిస్తుంది కాబట్టి మీరు చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో చూడొచ్చు. సో నిన్న పోస్ట్ చేసిన హౌ టు మేక్ మనీ విత్ డొమైన్ సెల్లింగ్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలని కూడా పెట్టాను. అది పెట్టిన వెంటనే 11 మెంబర్స్ చూసారు ఇప్పటి వరకు. బట్ నాకు ఏంటంటే దగ్గర 11 మెంబర్స్లో 7 మెంబర్స్ కాల్ చేశాను. అంటే 7 మెంబర్స్ ఈమెయిల్ చేసి సార్ ఆ కోర్స్ నేర్చుకుంటే ఏమైనా డిస్కౌంట్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటే వాళ్ళకు కూపన్ కోడ్స్ ఇచ్చాను. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మేము నేర్చుకుంటాం సార్ అని చెప్పేసి అన్నారు. సో కొంతమంది కూపన్ కోడ్స్ ఇచ్చాను. సో మీరు కూడా కూపన్ కోడ్స్ కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. జస్ట్ ఈమెయిల్ చేయండి kitechgroup@gmail.com. kitech group USA లేదు, kitechgroup@gmail.com మెసేజ్ చేస్తే నేను మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి.